రాయబడింది, ఆయన త్రోవలలో నడుచువాడు ధన్యుడు. ఆయన త్రోవలలో నడవడం జరిగింది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం జరిగింది. కాబట్టి యాకోబు దీవింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. యెరూషలేం అనగా సంఘము, యెరూషలేం అనగా నీ కుటుంబము. యెరూషలేంకి క్షేమం కలుగుట చూసేదవు. నీ యొక్క కుటుంబానికి క్షేమము, నీ యొక్క సంఘానికి క్షేమము, నీకు క్షేమము కలుగుట నువ్వు చూచెదవు. భార్యకు క్షేమము, పిల్లలకు క్షేమము, యజమానునికి క్షేమము. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, సింపుల్గా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు, దేవుని త్రోవలలో మనము నడిచినప్పుడు ఈ విధమైన దీవెనలు మనం పొందుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుండంటే, నీ